యుద్ధం పేరు వినగానే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా పేర్లు వినిపిస్తాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా ఆ దేశాలు యుద్ధాలలో మునిగిపోయాయి. ఆ యుద్ధాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ముగిస్తాయో కూడా మనకు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ జాబితాలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కూడా చేరింది. ఏడాదికి పైగా గాజాలో నరమేధాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్పై దాడులు చేయడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్నేళ్లు ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న చర్చల ద్వారా సమసిపోయే సమస్యలే అవన్నీ కూడా. కానీ ఉన్న పలంగా అర్ధరాత్రి సమయంలో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అణుస్థావరాలే లక్ష్యంగా చేసిన దాడులో ఇరాన్ సైన్యాధిపతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ కూడా ప్రతి దాడులు చేసింది. అసలు ఇరు దేశాల మధ్య శత్రుత్వం దేనికి? ఈ దాడులకు ప్రధాన కారణాలేంటి? న్యూక్లియర్ సైట్స్, అణుస్థావరాలు ఎందుకు టార్గెట్గా మారాయి? ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత శుక్రవారం తెల్లవారుజామున మొస్సాద్ మరియు ఎయిర్ ఫోర్స్ మద్దతుతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐడిఎఫ్ ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడులు పెద్ద ఎత్తున ముందస్తు దాడి ప్రారంభించింది. 200కి పైగా విమానాలు సుమారు 100 లక్షలపై డెహ్రాన్ సిటీకి దక్షిణం వైపు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్ అనే న్యూక్లియర్ ఫెసిలిటీస్, నటాంజ్ పైలట్ ప్లాంట్, ఇస్ఫహాన్లోని అణు పరిశోధన కేంద్రం, ఫోర్డ్లో ఉన్నటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ సహా ఇజ్రాయెల్ విమానాలు 330కి పైగా బాంబులు, మిజైల్స్ వేశాయి. ఐడిఎఫ్ నటాంజ్ ప్లాంట్లో తీవ్రత కలిగించిందని చెప్పింది. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ నటాంజ్ ప్లాంట్ యొక్క నేల పైభాగం ధ్వంసమైందని ధృవీకరించింది. కానీ దాని భూగర్భ గదులకు ఎటువంటి స్పష్టమైన నష్టం జరగలేదని గుర్తించింది. నటాంజ్ కేంద్రంలో జరిగిన దాడుల వల్ల రేడియోలాజికల్ మరియు రసాయన కాలుష్యం సంభవించిందని ఐఏఈఏ నివేదిక చెప్పింది. దానివల్ల పెద్ద నష్టం జరగదని చెప్పడం జరిగింది. ఇస్ఫహాన్లో ఉన్నటువంటి తమ అణు కేంద్రంపై కూడా దాడులు జరిగాయని ఇరాన్ తెలిపింది. ఇక్కడ యురేనియం మార్పిడి ప్లాంట్, ఇంధన ఉత్పత్తి యూనిట్ మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇరాన్పై 3 రోజుల పాటు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 224 మంది చనిపోగా 1200 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన కనీసం 20 మంది సీనియర్ కమాండర్లు మరణించారని రీజనల్ సోర్సెస్ చెబుతున్నాయి. ఇరానియన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బకేరీ, ఐఆర్జీసీ కమాండర్ హుస్సేన్ సలామీ, ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ ఘోలం అలీ రషీద్ మరియు ఐఆర్జీసీ కమాండర్ అమీర్ అలీ హాజీ జాదేవ్ వంటి వారు మరణించారని ధృవీకరించబడింది. మొత్తంగా ఐడిఎఫ్ కనీసం 6 సీనియర్ సైనిక కమాండర్లను చంపినట్లు నివేదించింది. ఇరాన్ రాష్ట్ర మీడియా ప్రకారం అణు శాస్త్రవేత్తలు అయిన ఫెరేడూన్ అబ్బాసీ మరియు మొహమ్మద్ మెహదీ టెహ్రాన్షి కూడా మరణించాడు. అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3తో వందలాది బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రమైన టెల్ అవీవ్తో పాటు బాటియామ్, రెహోవోట్ మరియు రామత్ గన్ వంటి నగరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో 14 మంది ఇజ్రాయిలీలు మరణించడంతో పాటు 200 మంది వరకు గాయపడ్డారు అని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభాన్ని ప్రకటిస్తూ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ నుండి రాబోయే అణుముప్పుకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడం తప్ప ఇజ్రాయెల్కు వేరే మార్గం లేదని ప్రకటించారు. జియోగ్రఫికల్గా పోల్చి చూస్తే ఇరాన్ కంటే ఇజ్రాయెల్ 1% కూడా ఉండదు. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఈ రెండు దేశాల మధ్యలో ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. 1948లో బ్రిటన్ వాళ్ళు ఇజ్రాయెల్ని పలస్తీనాలో ఉంచడం జరిగింది. కానీ అక్కడ ముందు నుంచే పలస్తీన్ ప్రజలు ఉంటున్నారు. ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్ మరియు పలస్తీన్ ఈ దేశం మాది అంటే మాది అని గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ దేశంలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది. ఈ విషయం ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఇష్టం లేదు. ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్ తయారు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ వెపన్ పలస్తీన్కి పంపించడం జరుగుతుందని, దానివల్ల ఇజ్రాయెల్కి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ తయారయ్యే ప్రదేశాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని ఇజ్రాయెల్ అంటుంది. మొసాద్ అనే ఇజ్రాయెల్కి చెందిన ఇంటెలిజెన్సీ ఏజెన్సీ మరికొన్ని రోజుల్లోనే ఇరాన్ తన సొంత న్యూక్లియర్ వెపన్ని తయారు చేయబోతుందని, దాదాపు 15 వెపన్స్ వరకు ఇరాన్ తయారు చేయబోతుందని మొసాద్ చెప్పింది. ఈ న్యూక్లియర్ బాంబులను తయారు చేయాలని
అంటే ఎన్రిచ్ యురేనియం కావాలి అంటే సుసంపన్నం చేసిన యురేనియం కావాలి. అయితే ఇరాన్ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. ఇరాన్ యొక్క నటాంజ్ అనే న్యూక్లియర్ సైట్ని ఇజ్రాయిల్ వారు టార్గెట్ చేస్తున్నారు. అయితే IAEA ప్రకారం ఇరాన్ యురేనియం ఉత్పత్తి 60% వరకు పూర్తయింది. 60% నుండి 90% వరకు ఎన్రిచ్మెంట్ అయింది. అంటే న్యూక్లియర్ బాంబు తయారైపోయినట్టే. కాబట్టి మనం ఖచ్చితంగా ఇరాన్ని ఆపాల్సిందే అని ఈ అటాక్ ఇరాన్ మీద చేయడం జరిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీని లక్ష్యం ఏంటి అంటే ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేయడానికి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పై అటాక్ చేసింది. అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్లు ఎవరైతే న్యూక్లియర్ వెపన్స్ కి పనిచేసే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు. వాళ్ళలో టాప్ 6 సైంటిస్టులలో 6 చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. గతంలో కూడా 2020లో ఇజ్రాయెల్ ఇరాన్కి చెందిన మొహసేన్ ఫఖ్రీజాదే అనే న్యూక్లియర్ సైంటిస్ట్ ని హతమార్చడం జరిగింది. ఈ విధంగా జూన్ 15న జరిగిన అటాక్ తో ఇరాన్ అణుశాస్త్రవేత్తల మరణాల సంఖ్య 14కి చేరింది. వారిలో కొందరు కారు బాంబు దాడిలో మరణించారని 2 రీజనల్ సోర్సెస్ చెప్తున్నాయి. మేము ఇరాన్ పై అటాక్ చేయడం లేదు, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మాత్రమే అటాక్ చేస్తున్నామని ఇజ్రాయెల్ అంటుంది. అయితే తన అణు కార్యక్రమం పౌర అవసరాల కోసమేనని, ఇది పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ గట్టిగా వాదిస్తుంది. ఈ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిరాకరించడం వల్ల తమపై ఇజ్రాయెల్తో దాడులు సాగిస్తుంది కాబట్టి అమెరికా సైతం తమ ప్రతీకార దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరాన్ ఆరోపణలు చేస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితో తమ ప్రమేయం లేదని వివరించారు. అమెరికాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా సాయుధ దళాలు పూర్తి స్థాయిలో ఇరాన్పై యుద్ధానికి దిగుతాయి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై యుద్ధం చేస్తాం అన్నాడు ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలను సులభంగా ఫిక్స్ చేసుకోవచ్చు, అంతేగాని ఈ ఘర్షణల మధ్య అమెరికాని లాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. మరోవైపు ఈ ఆపరేషన్ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ చెబుతుంది. ఈ పరిస్థితుల మూలంగా భారత ఎగుమతులతో సహా ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో వాయు సముద్ర మార్గాల్లో సరుకు రవాణా రేట్లు పెరుగుతాయని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ యుద్ధం కారణంగా యూరప్, రష్యాలకు వెళ్లే ఎగుమతులు ప్రభావితమవుతాయి అంటున్నారు. ఈ వివాదం అనేది ఎక్కువ కాలం కొనసాగితే ఇరాన్, UAE మధ్య హర్మోజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి మార్గాల్లో వ్యాపార నౌకలు ప్రభావితమవుతాయి. ఫలితంగా ప్రపంచ వాణిజ్యం దెబ్బతినవచ్చు. సరుకు రవాణా ఖర్చుతో పాటు భీమా వ్యయం కూడా పెరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ SIEO అధ్యక్షుడు SC రాల్హన్ అన్నారు. ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేయడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తగ్గించుకోవాలని కోరాయి. శాంతి స్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో నూతన పోప్ లియో 14 సందేశం ఇచ్చారు. ఇతరుల ఉనికిని మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ఇరాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులేస్తే టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులు పడేసింది. పెరిగిన ఉద్రిక్తతను చాలించండి, పులి స్టాప్ పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది, శాంతి దౌత్య మార్గాల్లో నడవండి అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ శనివారం చెప్పాడు. ఈ విధంగా ఇజ్రాయెల్ ఎవరు చెప్పినా వినకుండా తన ప్రాబల్యాన్ని చూపించుకుంటుంది. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ ఇరు దేశాల యుద్ధం కనుక 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ప్రపంచంలోనే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో విధంగా నష్టపోతాడు. చివరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బలవంతుడు బలహీనుని కొడితే బలవంతుని దేవుడు కొడతాడు. దైవం తరపు నుండి వచ్చే దెబ్బ మామూలుగా ఉండదు. ఎవరు ఎవరిపై దౌర్జన్యం చేసినా, వారు ఏ మతం వారైనా, పీడితుడు గనక తన చేతులెత్తి దైవాన్ని మొరపెట్టుకుంటే అతడు ఏ మతం వాడైనా, ఎలాంటి విశ్వాసం కలిగిన వాడైనా అతని మొరను ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ప్రపంచ మానవులందరూ కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తిస్తే ఇక శత్రుత్వం ఉండదు, యుద్ధాలు కూడా ఉండవు. దైవం మనందరి కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇరాన్, ఇజ్రాయెల్, గాజా, ఫలస్తీన్లలో జరుగుతున్న యుద్ధం శాంతియుత చర్చల ద్వారా సర్దుమనగాలని మీరంతా కూడా దైవంతో ప్రార్థన చేయండి.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.